కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పల్లె మొదలుకొని పట్టణం వరకు కేఈ అభివృద్ధిలో 84వ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ ప్రపంచంలోనే ప్రఖ్యాత మహనీయుడు, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్లో ఎంతో గొప్ప మహాస్థానం సంపాదించుకున్న కేఈ కృష్ణమూర్తి గారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంత్రి పదవులు అలంకరించారు. అందులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రిగాను మరియు ఇరిగేషన్ మంత్రిగాను మరియు పార్టీ పొలిటీ బ్యూరో సభ్యుడిగా ఎంపీగానున ఇంకను ఎన్నో పదవులు అలంకరించారు. అలాంటి మహనీయుల జన్మదినం తెలుగు తమ్ముళ్ళ హృదయాల్లో నిలిచిపోతుంది. మధ్యకెర మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పొదులు పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ ఇలాంటి వసంతాలు ఇంకను మరెన్నో జరుపుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం తెలుగుదేశం కార్యకర్తలు విరివిరిగా పాల్గొనడం జరిగింది. ఎంతో పవిత్రమైన దినం. ఎందుకంటే భారతదేశం అంతా భారతీయులంతా ఎంతో గర్వంగా హిందువులందరూ జరుపుకునే పండుగ దసరా. దసరా అంటేనే విజయం. ఈరోజు దుర్గామాత ఒక నరకాసురుని చంపి విజయం సాధించిన దినము. అలాగే అర్జునుడు తనంత విల్లుతో జమ్ము చెట్టు మీద దాపెట్టి ఆయన శస్త్రాలు అన్ని బ్రహ్మశస్త్రాలు ఉపయోగించి ఈరోజు యుద్ధం చేసిన రోజు. ఈరోజు దసరా విజయదశమి కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏమంటే మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు కూడా ఈరోజు కావడం ఎంతో హర్షణీయము. అలాగే మన మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు పెద్ద ఆయన ఈరోజు పుట్టినరోజు కూడా ఆయన కూడా ఈరోజు ఆయన 84వ సంవత్సరం పుట్టినరోజు కనుక ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు అందరూ తెలియజేశారు. వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు కూడా మేమందరం పెరవల గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేఈ కుటుంబానికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యే కేఈ శాంబా గారి ఆధ్వర్యంలో పెరవల్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. కనుక ఆ విషయాలన్నీ మన పెద్ద అయిన ఊరి గ్రామ పెద్ద, అలాగే ఊరి డెవలప్మెంట్, ఊరిని ఎప్పుడు ఎల్లువేళ అభివృద్ధి పరుస్తున్న మన పెద్ద ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది. కనుక ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి వారికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం హిందూ సాంప్రదాయ ప్రకారం దసరా పండుగ జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా మహాత్మా గాంధీ గారు కూడా ఆయన కూడా జన్మదినోత్సవం. అలాగే మన జిల్లాలో కేఈ కృష్ణమూర్తి గారు సీనియర్ తెలుగుదేశం లీడర్ గారు ఈరోజు ఆయన కూడా పుట్టినరోజు అని చెప్పి ఈ విధంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. కనుక ఈరోజు ఆయన పుట్టిన సందర్భాన ఆయన పుట్టిన మన గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనము ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఇంకా 10 సంవత్సరాల కాలాల పాటు ఆయన ఆరోగ్యంగా జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించిన వ్యక్తి. మరి పెద్దలు కేఈ కృష్ణమూర్తి గారి 87వ జన్మదినం సందర్భంగా ఇక్కడ మన దుగ్గల మండల పార్టీ ఆధ్వర్యంలో మరి రావుదేవలం సమీపంలో మనము ఇక్కడ కేక్ కట్ చేయడానికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు కేకుని మన పార్టీ పెద్దలు కట్ చేయాలని అందులో కేక్ మన శివన ప్రత్యేక ధన్యవాదాలు. Happy birthday.
రేపు దొరుకుతాయేమో. रिकॉर्डिंग बैठना జై సీతారాం కూడా జై సీతారాం ఎగ్జిక్యూటివ్ సీఎం జన్మదిన శుభాకాంక్షలు. రా